జీవితంలో కొన్ని అవమానాలు ఎలాంటి వ్యక్తికైనా ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మర్చిపోలేరు. అలాంటి ఒక అవమానం తన జీవితంలో జరిగిన ఒక అవమానం గురించి మొత్తం ఒక రకంగా సూపర్ స్టార్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మొన్న జరిగిన 'కూలీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన షేర్ చేసుకున్నారు. ఆద్యంతం ఆ ప్రెస్ మీట్ చూస్తే సినిమా ఎంత హిట్ అవుతుందో మనకు తెలియదు గానీ, రజనీకాంత్ స్పీచ్ మటుకు చాలా ఫన్నీగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ ఫ్యాన్స్‌నే కాదు మొత్తం అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ ఆయన జీవితంలో అనుభవాలు, అలాగే 'కూలీ' సినిమా అనుభవాలు, అలాగే 'కూలీలో' ఆయన టెక్నీషియన్‌ల గురించి చెప్పిన విధానం అంతా కూడా రజనీకాంత్ వ్యక్తిగా కూడా ఒక గొప్ప స్థాయికి చెందిన వ్యక్తి, అందుకోలేనంత స్థాయికి చెందిన వ్యక్తి అని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు. అంతలా ఉంది. అయితే అతను కూలీగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. టైటిల్ రోల్ ఆయనదే. అయితే తను ఆ సినిమా గురించి చెప్తూ ఆయన జీవితంలో బస్ కండక్టర్‌గా ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అదేంటే ఒకసారి ఒకతను రజనీకాంత్‌ని పిలిచి ఇక్కడి నుంచి ఒక లగేజ్ ఏదో ఇచ్చి ఇది ఆ టెంపో దాకా తీసుకెళ్ళి ఇవ్వగలవా అన్నాడట. అంటే ఈయన ఎందుకు ఒప్పుకున్నాడో ఒప్పుకున్నాడు. అప్పుడు మరి మామూలు స్థాయి జీవితం కాబట్టి. అక్కడ ఆ టెంపో దగ్గర దింపేసిన తర్వాత ఒక రూ. 2 ఇచ్చి ఇచ్చేసరికి చూస్తున్నాడు రజనీకాంత్. ఎందుకంటే అతను ఎక్కడో విన్నట్టుగా ఉంది. అతని మాట ఎక్కడో చూస్తున్నట్టు అంటే ఇంతకీ కాలేజీలో అతని క్లాస్‌మేట్ అట అతను. కాలేజీలో ఉన్నప్పుడు రజనీకాంత్ అతన్ని ఏదో సరదాగా ఆట పట్టిసి అల్లరి పట్టిస్తున్నాడట. అందుకని చెప్పేసి ఆమె నువ్వు గుర్తుపట్టావా నీ కాలేజీలో ఇది, ఇప్పుడు నీ స్థాయి ఇది కూలీ అన్నట్టుగా చాలా అవమానంగా అంటే ఆ రోజంతా కూర్చుని కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇంతటి మన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియాలోనే సూపర్ స్టార్ అన్న రజనీకాంత్ అలా ఏడ్చాట. అలా జీవితంలో ఎన్నో ఉంటాయి. కానీ ఆ రోజు టెంపో దాకా రూ. 2 కూలీ కోసం ఇచ్చి ఆ ఫ్రెండ్, ఆ క్లాస్‌మేట్ అన్నవాడితో మాట పడినవాడే ఈరోజు ఉర్రూతులు జనానందరిని ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్ అందరినీ ఉర్రూతలూగిస్తున్న ఒక సూపర్ స్టార్. గత 50 ఏళ్లుగా జనాలందరినీ ఒక రేంజ్‌కి తీసుకెళ్ళి కమర్షియల్‌గా సినిమాని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళిన సూపర్ డూపర్ హీరో రజనీకాంత్. సరే ఇక్కడ సూపర్ స్టార్ గురించి వచ్చిన కాడ చెప్పి మాట్లాడుకోవాలంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్. ఆయన అంటే ముందు ఆయన ఏం చెప్పాడు సూపర్ స్టార్ అనే పదం వచ్చింది చెప్పాలంటే గనక, ఈ రోజుల్లో 1, 2 సినిమాలు హిట్ అయితేనే చాలా ఏదో సాధించేసినట్టుగా చాలా యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు హీరోలు. అయితే రజనీకాంత్ 50 ఏళ్ళు బట్టి చూస్తే కనుక అన్ని హిట్స్ సంపాదించి ఎంతో కీర్తి సంపాదించినా కూడా ఈరోజు కూడా గ్రౌండ్ అతను నీతిగా నిజాయితీగా ఉంటాడు. రజనీకాంత్ ఈరోజు మాట్లాడితే కనుక ఇండియాలో ప్రైమ్ మినిస్టరే కాదు ప్రతి రాష్ట్రంలో సీఎం గారికి ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు 1, 2 సినిమాలతో హిట్ సాధించిన వాళ్ళు కూడా ఎత్తడానికి ఫోన్ చేస్తే నిర్మాత నాలాంటి వాడు ఎత్తడానికి కటింగ్ ఇస్తారన్న ఉద్దేశాన్ని ఆయన చెప్తూ ఇంకో మాట చెప్పాడు. రజనీకాంత్‌ని ఏదో నాగార్జున మాటల్లో రజనీకాంత్ గురించి ఆ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. ఆ తర్వాత విషయానికొస్తే నాగార్జున చేస్తున్నారని చెప్పి నాగార్జున ఒక మాట అన్నాడు నా దగ్గర రజనీకాంత్ గురించి. ఈయన ఒరిజినల్ సూపర్ స్టార్ అని నా దగ్గర అన్నాడు. నాగార్జున మాటకు నేను ఇంకొంచెం యాడ్ చేసి చెప్పాలంటే ఒరిజినల్ సూపర్ స్టార్ ఒకటే కాదు, ఒకే ఒక సూపర్ స్టార్ ఇండియా మొత్తంలో నేను చెప్పమంటే నేను రజనీకాంత్ గురించి చెప్తాను అని చెప్పి కళానిధి మారన్ సన్ పిక్చర్స్ ఈ సినిమాని 'కూలీ' సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా 350 కోట్లతో పిక్చరైజ్ చేశాడు. ఈ ట్రైలర్ ఇప్పటికే జనాలందరినీ ఒక ఊపి ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది సినిమా. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూసేలా చేసింది. మొన్న జరిగిన ఇది చెన్నైలో జరిగింది ఈవెంటు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంతమంది జనం ముందు. అందులో అందరూ ఆర్టిస్టులు వస్తే కనుక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రతి టెక్నీషియన్‌ని కూడా మెచ్చుకోవడం రజనీకాంత్ యొక్క సంస్కారం చెప్పేసి అనుకోవచ్చు. పాత రోజులు మర్చిపోకపోవడం, గతం నేను బస్ కండక్టర్‌గా ఉంటే సినిమాలో యాక్ట్ చేయమని చెప్పి నా మిత్రుడు ఒకడు తన తన మెడలో ఉన్న చైన్ ఇచ్చాడు. అది మర్చిపోకూడదని చెప్పి అలా ప్రస్తావించడం, గతాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఇప్పుడున్న జీవితాన్ని చూడడం, తరచి చూడడం, గతాన్ని మర్చిపోవడమే రజనీకాంత్ ఈరోజు కూడా తన సూపర్ స్టార్‌గా చలామణి అవుతున్నాడు. ఇంతమంది హృదయాల్లో ఉన్నాడంటే అదొక ముఖ్య కారణం. ఎప్పుడూ కూడా మనం గతాన్ని మర్చిపోకూడదు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా పొగరు తలకెక్కించుకోకూడదు. ఎప్పుడూ కూడా మనం చేసే పనిని అలా బాధ్యతగా, నిజాయితీగా చేస్తూ ఉంటే ఇలాంటి పొగరు, యాటిట్యూడ్ తలకెక్కించుకోకపోతే సూపర్ స్టార్ స్థానం
ఎప్పుడు అలా శాశ్వతంగా ఉంటుంది అనడానికి రజనీకాంత్ ఒక ఉదాహరణ. తర్వాత లోకేష్ కనకరాజు గురించి చెప్తూ ఈ సినిమాకి, కూలీ సినిమాకి ఒక రకంగా హీరో లోకేష్ కనకరాజు అని చెప్పి మ్యాక్సిమం క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు లోకేష్ కనకరాజుకి ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసిందే కాకుండా నాకు దగ్గరికి మొట్టమొదటిగా లోకేష్ కనకరాజు వచ్చినప్పుడు రజనీ సార్ నేను మన కమల్ హాసన్ ఫ్యాన్ని అన్నాడు. నేను అడగలే కదా నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే, లేదండి మీరు ఊరికే చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే అతని ఉద్దేశం బహుశా ఇది రజనీకాంత్ స్టైల్లో పంచులు ఉండవు, ఇంటెన్సిటీ ఉంటుంది అని చెప్పడమేమో, ఇండైరెక్ట్గా చమత్కారంగా అలా చెప్పాడేమో. చాలా మంచి టెక్నీషియన్ అని చెప్పి లోకేష్ కనకరాజుని ఎంతో కితాబిచ్చాడు అనమాట. తర్వాత నాగార్జున గురించి మాట్లాడుతూ, నాగార్జున మన్మధుడు, చాలా అందగాడు, ఎలా ఉంటావు ఇంత ఇలాగా జుట్టు కూడా ఊడిపోకుండా ఇంత గ్లామర్గా అంటే, ఏం లేదని నా వర్కౌట్స్ అనేది సింపుల్గా మాట్లాడతాడు. ఆ తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకో అజిత్ యాక్ట్ చేసిన గ్యాంబ్లర్ అనే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎన్నాళ్ళండి ఇలా మంచిగా ఉండడం అంటే తమిళ్లో ఏదో చెప్పాడని డైలాగు, దాని అర్థం తెలుగులో ఎన్నాళ్ళు ఇలా మంచిగా ఉండేది అంటే విలన్ క్యారెక్టర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నాగార్జున ఈ సినిమాలో సైమన్ అనే క్యారెక్టర్ అంటే విలన్ షేడ్తో చేస్తున్న క్యారెక్టర్ ఇది. ఆయనకి చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది, చాలా వెరైటీ అవుతుంది. కూలీలో రజనీకాంత్ పేరు దేవ అయితే, ఇదంటే చూస్తూ ఉంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇందులో కూడా మనం ఒక గ్యాంగ్స్టర్ ట్రెండ్ తీసుకోవచ్చు. ఆ కథా సంవిధానం, కథనం అన్నీ లోకేష్ కనకరాజు ఇంత ముందు కూడా చూస్తే చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి ఆ మాట ఆయనే చెప్పాడు. చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేసాడని కూడా చెప్పాడు. అయితే హ్యాండిల్ అనే మాట ఇంకో చోట ఎక్కడ ఏంటంటే, ఈ సినిమాలో ఒక పాటకి శాండీ అనే కొరియోగ్రాఫరు ఈ డ్యాన్స్ డైరెక్షన్ చేశాడు, డ్యాన్స్ మాస్టరు. అయితే అతనికి చెప్పాను, అతను కంపోజ్ చేస్తుంటే ఈ బండి 1950 1950 ఇయర్స్ బండి, ఇది చాలాసార్లు రిపేర్ అయింది, చాలా పార్ట్స్ మారాం, దీన్ని నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి తన గురించి తను సెటైర్ వేసుకోవడంలో రజనీకాంత్ చాలా ముందుంటాడు. అందరి మీద సెటైర్ చేయడం కాదు, తను ఆయన రజనీకాంత్ ఏ ప్రసంగం అయినా సరే అభిమానులుగా ప్రతిదీ కూడా చాలా ఆసక్తికరంగా, చాలా స్పాంటేనిటీ, అంటే ఈ మాట్లాడడం కూడా ఒక కళ. అందులో ఈ ప్రసంగం జనాల్లో ఇవ్వడం ఒక కళ, నలుగురిలో కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం, ఈ జనాల్ని ఉత్తేజపరుస్తూ అప్పటికప్పుడు మాట్లాడడం అనేది నిజంగా ఆ కళలో సిద్ధహాసుడు రజనీకాంత్ అనమాట. యాక్టింగ్ ఒక దాంట్లోనే కాదు. ఆ రకంగా తీసుకుంటే కనుక ఈ సినిమాలో మన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఉన్నారు. అలాగే ఆ గెస్ట్ క్యారెక్టర్ కావచ్చు కానీ అమీర్ ఖాన్, ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఉన్నారు. బట్ మనం చెప్పాం కదా నాగార్జున, మన కింగ్ నాగార్జున ఒక విలన్ క్యారెక్టర్ ఏదో చేస్తాడు. అలాగే ఇందులో పూజా హెగ్డే, అందాల బొమ్మ పూజా హెగ్డే ఒక గెస్ట్ రోల్లో ఉన్నట్టుంటే ఇంకా చాలామంది ఉన్నారు. శృతి హాసన్ కూడా ఒక కీ రోల్ చేస్తున్నట్టుగా ఉంది. మరి శృతి హాసన్కి చెప్పావా ఈ సినిమాలో చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఏముంది అని అడిగినప్పుడు ఒక టైంలో ఆయన శృతి హాసన్ ఫాదర్ కమల్ హాసన్ సినిమాలో చేయడం కన్నా మీ సినిమాలో చేయడం అమ్మాయికి ఇంట్రెస్ట్ అని చెప్తుందండి అని చెప్పి లోకేష్ కనకరాజ్ చెప్పాట. ఇవన్నీ ఇలా ప్రతి విషయం సినిమా వెనకాల, తెర వెనకాల ఏం జరిగింది, తెర ముందు ఏం జరిగింది, ఈ విశేషాలన్నీ కూడా చెప్తూ అనిరుద్ధ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, అతను సినిమాని ఏ రకంగా హైప్ ఇస్తాడు, ఏ రకంగా చేస్తాడు అని చాలా అతను ఆయన గురించి, అలాగే కెమెరామెన్ గురించి, అలాగే టెక్నీషియన్స్, ఎడిటర్ గురించి పేరున రజనీకాంత్ ఆ రకంగా చెప్పడం అది ఒక సెన్సేషన్ అయిపోయిందని చెప్పాలి. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, భాష సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను నాకు గుర్తొచ్చి చెప్తాను, ఆయన చెప్పింది కాదు. ఒకసారి చెప్తే భాష 100 సార్లు చెప్పినట్టు అనేది ఒక రజనీకాంత్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇలాగా మనకి రజనీకాంత్ మాటల్లో ఒక భాష చూశారు మీరు, ఒక భాష సక్సెస్ చూశారు, ఇది 100 భాషలతో సమానం ఈ కూలి అని చెప్పాడు. దానికి సమాంతరమైన డైలాగ్ లాగా ఇది 100 భాషలు సక్సెస్తో సమానం ఈ కూలి, అంత బాగా వచ్చిందని చెప్పి ఆయన యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ఆగస్టు 14 రిలీజ్కి సిద్ధంగా ఉంది. మొత్తం పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా ఈ లోకేష్ కనకరాజు డైరెక్షన్లో చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కథ చాలా కొత్త నావెల్టీగా తీసినట్టుగా తెలుస్తుంది ఈ కథ గురించి. ఈ సినిమా అంటే కాంపిటీషన్లే కానీ వార్ 2 కూడా ఆగస్టు 14 ఉంది, ఎన్టీఆర్, రితిక్ రోషన్, దానితో సమాంతరంగా వస్తుంది ఈ సినిమా. ఈ రజనీకాంత్ సినిమా మీద అందరూ 1000 కళ్ళతో, అభిమానులే కాదు మొత్తం అందరూ వేచి చూస్తున్నారు. ఇది దీని గురించి విన్నాం కదా, దాని పనిచేసిన ప్రొడ్యూసర్ మారన్ గారే రజనీకాంత్ ఒక్కడే సూపర్ స్టార్ అని చెప్పాడు. నిజమే, ఒక్కడే సూపర్ స్టార్. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇటీవల కాలంలో చూస్తే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండే తత్వంలో రజనీకాంత్ని మించిన వాడు ఎవడో లేడని చెప్పచ్చు. సో ఈ సినిమా
ఇంకా ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అప్పుడే మనం ఆగస్టు 4 ఇంకో 10 రోజుల్లో మనకి థియేటర్స్ ముందు వచ్చేస్తుంది కాబట్టి అది చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్. సో ఈ సినిమా ఈ ఇది ఒక కొత్త, అంటే ఇంతమంది సూపర్ స్టార్లతో వస్తున్న ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో నో డౌట్. కాబట్టి ఈ కూలీ సినిమాకి మనం ఆల్ ది బెస్ట్ చెప్తూ, రజనీకాంత్ వారి యొక్క ఆయన సింపుల్సిటీ, నిరాడంబరం, అలాగే ఎదిగిన ఒదిగే వైనం, వీటిలన్నీ మనం అందరం కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలని తెలియజేస్తూ రజనీకాంత్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.